ఆంగ్లో మైసూర్ వార్స్ గురించి తెలుసుకుందాం. ఏ ప్లేసెస్ అయితే బ్రిటిషర్స్ ఆక్యుపై చేయకుండా ఉంటారో వాటిని మనం ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. ఏమంటాం? ప్రిన్స్లీ స్టేట్స్. ఏ ప్లేసెస్ అయితే బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్నారో వాటిని బ్రిటిష్ యొక్క టెరిటరీస్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు టోటల్ గా కర్ణాటిక్, బెంగాల్, మైసూర్, మరాఠా, సింధ్, పంజాబ్, అవధ్, ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని కూడా డిఫరెంట్ వార్స్ ద్వారా బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్నారు. ఇలా కర్ణాటిక్ ని ఆక్యుపై చేయడానికి టోటల్ గా 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ జరిగాయి. 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్. ఈ 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ని మనము ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని కూడా అంటాం. తర్వాత బెంగాల్ ని ఆక్యుపై చేయడానికి 2 వార్స్ జరిగాయి. ఒకటి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఈ 2 వార్స్ తో బెంగాల్ ఏదైతే ఉందో అది బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ మైసూర్లో టోటల్ గా 4 వార్స్ జరుగుతాయి. వీటిని ఆంగ్లో మైసూర్ వార్స్ అంటాం. ఏమంటాం? ఆంగ్లో మైసూర్ వార్స్. దాని తర్వాత మరాఠా, సింధ్, పంజాబ్, అవధ్. ఇలా డిఫరెంట్ ఫేజెస్ ద్వారా ఎంటైర్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాని ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు మనం ఈ సెషన్ లో ఆంగ్లో మైసూర్ వార్స్ గురించి చూస్తాం. టోటల్ గా ఎన్ని ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయంటే 4. టోటల్ గా 4 ఆంగ్లో మైసూర్ వార్స్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో ఇది 1767 to 1769. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1767 to 1769. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో ఇది 1780 to 1784. 1780 to 1784. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1790 to 1792. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799. ఇంతటితో మైసూర్ ఏదైతే ఉందో ఇది బ్రిటిషర్స్ కంట్రోల్లోకి కంప్లీట్ గా 1799 ఇయర్ కల్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క వార్ జరగడానికి రీజన్ ఏంటి? ఎవరెవరి మధ్య ఈ వార్స్ జరిగాయి? ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్స్ ఎవరు? ఫైనల్ గా ఏ అగ్రిమెంట్ ద్వారా దీన్ని మనము ఎండ్ చేసుకున్నాం చూద్దాం. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1767 to 1769. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కంటే ముందు అసలు ఈ మైసూర్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏదో చూద్దాం. ఇప్పుడు మైసూర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిట్వీన్ మరాఠా అండ్ కర్ణాటిక్. ఏ 2 ప్లేసెస్ మధ్య మైసూర్ అనేది ఉందంటే చూడండి, ఇది మరాఠా అయితే ఈ మరాఠాకి తర్వాత కర్ణాటిక్ కి ఈ రెండిటికి మధ్యలో ఉన్న కింగ్డమే మైసూర్. ఈ మైసూర్ రాజ్యం ఏదైతే ఉందో దీన్ని 1399 లో ఎప్పుడు 1399 లో ఎడురాయ విజయ ఈయన స్థాపించారు. ఎప్పుడు? 1399 లో మైసూర్ ని ఎవరు స్థాపించారంటే ఎడురాయ విజయ. దాని తర్వాత మోడ్రన్ ఫౌండర్ ఆఫ్ మైసూర్ ఎవరంటే 18th సెంచరీలో మోడ్రన్ ఫౌండర్ ఆఫ్ ద మైసూర్ ఎంపైర్ చిలక కృష్ణరాజా వడయార్.
హీఈస్ ద మోడర్న్ ఫౌండర్ ఆఫ్ ద మైసూర్ ఎంపైర్. ఇప్పుడు ఈయన స్థాపించిన తర్వాత ఈయన దగ్గర ఉన్న ఇద్దరు మినిస్టర్సే నంద్యరాజ్, దేవరాజ్. ఆ 2 మినిస్టర్స్ ఎవరంటే నంద్యరాజ్ తర్వాత దేవరాజ్. వీళ్ళిద్దరూ కూడా చిలక కృష్ణరాజా వడయార్ దగ్గర మినిస్టర్స్ గా వర్క్ చేసేవాళ్ళు. ఈ మినిస్టర్స్ లో ఈ దేవరాజ్ ఎవరైతే ఉంటారో తర్వాత నంద్యరాజు, వీళ్ళిద్దరూ చిలక కృష్ణ వడయార్ తర్వాత నెక్స్ట్ కింగ్ అవుతారు. ఎవరెవరు? నంద్యరాజ్, దేవరాజ్. ఇప్పుడు ఈ దేవరాజ్ ఎవరైతే ఉన్నారో అక్కడున్న ఆ వార్స్ ని, బ్యాటిల్స్ ని వాటిని తట్టుకోలేక సర్టైన్ ఏజ్ తర్వాత ఈయన చనిపోతాడు. ఎవరు? దేవరాజ్. ఈ దేవరాజ్ చనిపోయిన తర్వాత ఈ చిలక కృష్ణరాజా వడయార్ దగ్గర నుంచి వీళ్ళిద్దరు మినిస్టర్స్ గా ఉంటూనే రూల్ చేశారు. దాని తర్వాత నంద్యరాజ్ రూలింగ్ లోకి వస్తాడు. ఎవరి తర్వాత? ఈ దేవరాజ్ తర్వాత నంద్యరాజ్. ఈ నంద్యరాజ్ ఎవరైతే ఉన్నారో ఈయన చూడండి, ఈయనని హైదర్ అలీ. ఈ హైదర్ అలీ, నంద్యరాజు, దేవరాజ్ వీళ్ళిద్దరి దగ్గర ఒక స్మాల్ ఆర్మీ లాగా జాయిన్ అవుతాడు, ఒక సోల్జర్. ఎవరు? హైదర్ అలీ. ఇలా జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ కి ఏమవుతాడు? సేనాపతి అవుతాడు. హైదర్ అలీ బికేమ్ సేనాపతి. సేనాపతి తర్వాత ఫౌజ్దార్. సేనాపతి తర్వాత ఏమవుతాడు? ఫౌజ్దార్ అవుతాడు. ఎవరు? హైదర్ అలీ. ఈ హైదర్ అలీ ఏం చేస్తాడంటే ఈ నంద్యరాజ్ ఎవరైతే ఉన్నారో ఈ నంద్యరాజ్ ని చంపేసి హైదర్ అలీ మైసూర్ యొక్క రూలర్ అవుతారు. హైదర్ అలీ ఏమవుతాడు? మైసూర్ యొక్క రూలర్. ఆఫ్టర్ కిల్లింగ్ నంద్యరాజ్, నంద్యరాజ్ ని చంపేసి హైదర్ అలీ మైసూర్ కి కింగ్ అవుతాడు. ఇప్పుడు ఎంటైర్ మైసూర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది అంటే ఎవరి కంట్రోల్లో? హైదర్ అలీ కంట్రోల్లో ఉంది. ఈ హైదర్ అలీని చూడండి, దుండీగల్, దుండీగల్ అనే ప్లేస్ కి ఫౌజ్దార్ గా ఉంటాడు. ఏ ప్లేస్ కి ఫౌజ్దార్ అంటే దుండీగల్ అనే ప్లేస్ కి ఫౌజ్దార్. ఇలా ఉంటూనే ఈ దుండీగల్ అనే ప్లేస్ లో ఏం చేస్తాడంటే ఫ్రెంచ్ యొక్క సపోర్ట్ తో, ఎవరి యొక్క సపోర్ట్ తో? ఫ్రెంచ్ పీపుల్ యొక్క సపోర్ట్ తో he established a modern war factory. 1755 లో మోడర్న్ వార్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎవరు? హైదర్ అలీ. హైదర్ అలీ ఏం చేస్తాడు? ఫ్రెంచ్ యొక్క సపోర్ట్ తో 1755 లో మోడర్న్ వార్ ఫ్యాక్టరీ, మోడర్న్ వార్ ఫ్యాక్టరీ వాస్ established by Hyder Ali in the year 1755. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడంటే 1755 లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇలా చేసిన తర్వాత నంద్యరాజ్ ని చంపేసి 1761 లో హీ బికేమ్ ఏ మైసూర్ కింగ్. మైసూర్ కింగ్ ఏ ఇయర్ లో అయ్యాడంటే 1761 లో మైసూర్ కింగ్ అవుతాడు. ఫౌజ్దార్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఈ దుండీగల్లో మోడర్న్ వార్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎవరి యొక్క సపోర్ట్ తో అంటే ఫ్రెంచ్ యొక్క సపోర్ట్ తో. ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ తో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అయితే ఇప్పుడు హైదర్ అలీ ఏం చేస్తాడు? ఈ మరాఠా, ఇదేంటి మరాఠా, ఇటుపక్క ఉన్నది కర్ణాటిక్, ఇక్కడ ఉన్నది ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ ఏంటి? ప్రిన్స్లీ స్టేట్. ఇది ఎవరి కంట్రోల్లో లేదు అంటే బ్రిటిషర్స్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు హైదర్ అలీ ఏం చేశాడు? 1761 లో మైసూర్ యొక్క కింగ్ అయ్యాడు. దేని యొక్క కింగ్ అయ్యాడు? మైసూర్ కింగ్. 1761 మైసూర్ కింగ్. ఇలా మైసూర్ కింగ్ అయిన తర్వాత ఈయన ఇక్కడున్న ఈ మరాఠా, ఇది మైసూర్, ఈ కింద ఉండేది కర్ణాటిక్, ఇటు పక్క ఉన్నది ఇది
హైదరాబాద్. చిన్న చిన్నగా చుట్టుపక్కల ఉన్న ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరు? హైదర్ అలీ. అలా ఆక్యుపై చేస్తూ ఈ మరాఠాలో ఉన్న చంద్రగిరి వరకు ఆక్యుపై చేస్తాడు. తర్వాత కర్ణాటిక్ యొక్క క్యాపిటల్ అయిన ఆర్కాట్ ఎక్కడి వరకు ఆక్యుపై చేస్తాడు? మైసూర్ నుంచి చూడండి మరాఠాలో ఉన్న చంద్రగిరి వరకు, తర్వాత కర్ణాటిక్ యొక్క క్యాపిటల్ అయిన ఆర్కాట్ వరకు ఈయన ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరు? హైదర్ అలీ. ఇలా ఆక్యుపై చేసేటప్పుడు ఇక్కడున్న హైదరాబాద్ కానీ, ఇక్కడున్న మరాఠా కానీ, ఇటు పక్కన్న కర్ణాటిక్ కానీ, ఆల్రెడీ కర్ణాటిక్ ఏదైతే ఉందో ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంది. ఎవరి కంట్రోల్లో ఉంది? బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భయపడతారు. ఏమని? చిన్న చిన్నగా ఇలా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తే బ్రిటిషర్స్ యొక్క ట్రేడ్ సెంటర్స్, బ్రిటిషర్స్ ఆక్యుపై చేసుకున్న టెరిటరీస్, వాటిని అన్నిటినీ కూడా హైదర్ అలీ ఆక్యుపై చేస్తాడని చెప్పి ఇప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైదర్ అలీ పైన వార్ ని డిక్లేర్ చేస్తారు. ఎవరు డిక్లేర్ చేస్తారు? బ్రిటిషర్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? 1767 to 1769. రీజన్ ఏంటి అంటే హైదర్ అలీ టెరిటరీ ఎక్స్పాన్షన్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హైదర్ అలీ టెరిటరీ ఎక్స్పాన్షన్. దీంతో పాటు కర్ణాటిక్ లో ఇంతకుముందు చందా సాహెబ్ ఉన్నాడు. ఎవరున్నారు? చందా సాహెబ్. ఈ చందా సాహెబ్ ని చంపేసి ఎవరొస్తారు? మహమ్మద్ అలీ. ఇప్పుడు కర్ణాటిక్ యొక్క రూలర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ దగ్గర ఉన్న ఒక పప్పెట్టే మహమ్మద్ అలీ. ఈ చందా సాహెబ్ యొక్క సన్ ఉంటాడు, ఆ సన్నే రాజా సాహెబ్. ఈ మహమ్మద్ అలీ ఎవరు? అన్వరుద్దీన్ యొక్క సన్. అన్వరుద్దీన్ యొక్క సన్నే మహమ్మద్ అలీ. ఇప్పుడు కర్ణాటిక్ యొక్క రూలర్ ఎవరు అంటే మహమ్మద్ అలీ. ఇప్పుడు ఈ రాజా సాహెబ్ ఎవరైతే ఉన్నారో ఈ రాజా సాహెబ్ కి హైదర్ అలీ జాబ్ ఇస్తాడు. ఒక సేనాపతిగా హైదర్ అలీ దగ్గర ఎవరు అపాయింట్ అవుతారంటే రాజా సాహెబ్. కానీ బ్రిటిషర్స్ కి ఈ చందా సాహెబ్ కి పడుతుందా? ఈ రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో ఈ రాబర్ట్ క్లైవే చందా సాహెబ్ ని చంపేసి ఎవరిని కింగ్ చేశాడు? మహమ్మద్ అలీని కింగ్ చేశాడు. ఇప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ ఇక్కడ మహమ్మద్ అలీని జస్ట్ పప్పెట్ గా పెట్టుకొని ఉన్నాడు. ఈ రాజా సాహెబ్ కి ఎవరు అపాయింట్ చేసుకున్నారు? హైదర్ అలీ. హైదర్ అలీ సేనాపతిగా అపాయింట్ చేసుకున్నాడు. అది రాబర్ట్ క్లైవ్ కి నచ్చుతుందా? నచ్చదు. అంటే బ్రిటిషర్స్ కి నచ్చదు. దాంతో పాటు ఈ మహమ్మద్ అలీకి ఒక ఎనిమి ఉంటాడు, ఆయనే మావూజ్ ఖాన్. ఎవరు ఆ ఎనిమి అంటే మావూజ్ ఖాన్. వీళ్ళిద్దరికీ కూడా హైదర్ అలీ ఆర్మీలోకి జాయిన్ చేపించుకుంటాడు, జాబ్ ఇస్తాడు వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఆల్రెడీ ఈ హైదర్ అలీ అంటే బ్రిటిషర్స్ కి పడ్డం లేదు. దాంతో పాటు బ్రిటిషర్స్ యొక్క శత్రువులైన చందా సాహెబ్ యొక్క సన్ రాజా సాహెబ్ కి, మహమ్మద్ అలీ యొక్క ఎనిమి అయిన మావూజ్ ఖాన్ కి, వీళ్ళిద్దరిని కూడా ఆర్మీలో జాయిన్ చేపించుకుంటాడు. ఎవరు? హైదర్ అలీ. అందుకోసమే ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెరల్స్ట్. ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? వెరల్స్ట్. ఈయన ఏం చేస్తాడు? ఈ వెరల్స్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిష్ యొక్క గవర్నర్. బ్రిటిష్ గవర్నర్. ఇప్పుడు బ్రిటిషర్స్ కి పడ్డం లేదు హైదర్ అలీ అంటే. అందుకోసమే ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెరల్స్ట్
ఏం చేస్తాడు, హైదర్ అలీ పైన అటాక్ చేయమని, ఎవరిపైన అటాక్ చేయమని, హైదర్ అలీ పైన అటాక్ చేయమని కల్నల్ స్మిత్ ని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు, కల్నల్ స్మిత్. ఈ కల్నల్ స్మిత్ ని హైదర్ అలీ పైన అటాక్ చేయమని పంపిస్తాడు. ఈ హైదర్ అలీకి కల్నల్ స్మిత్ కి జరిగిన వార్సే బ్యాటిల్ ఆఫ్ చెంగమా, బ్యాటిల్ ఆఫ్ చెంగమా, ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ తిరువన్నమలై, బ్యాటిల్ ఆఫ్ తిరువన్నమలై. ఈ 2 వార్స్ జరుగుతాయి. ఎవరెవరి మధ్య? ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెరల్స్ట్. కానీ సేనాపతిని, ఏ ఆర్మీ ఆఫీసర్ ని హైదర్ అలీ పైన అటాక్ చేయమని పంపించాడంటే కల్నల్ స్మిత్. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన వార్సే బ్యాటిల్ ఆఫ్ చెంగమా, ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ తిరువన్నమలై. ఈ 2 వార్స్ లో ఎక్కడ జరుగుతున్నాయి ఈ వార్స్? మైసూర్. ఇప్పుడు ఈ 2 వార్స్ లో ఎవరున్నారు? ఈ వెరల్స్ట్ పంపించిన కల్నల్ స్మిత్, తర్వాత ఇంకొకరు హైదర్ అలీ. వీళ్ళిద్దరి మధ్య 2 వార్స్ జరుగుతాయి. ఫస్ట్ వార్ బ్యాటిల్ ఆఫ్ చెంగమా ఏదైతే ఉందో 1767. సెకండ్ వార్ కూడా 1767 లోనే జరుగుతుంది. కానీ ఈ బ్యాటిల్ ఆఫ్ చెంగమా అనే వార్ లో ఎవరు విన్ అవుతారంటే హైదర్ అలీ. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తిరువన్నమలై, ఈ వార్ లో ఎవరు విన్ అవుతారంటే కల్నల్ స్మిత్. కల్నల్ స్మిత్ విన్ అయ్యి హైదర్ అలీని ఓడించేశాడు. ఏ వార్ లో? ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ లో. ఇలా ఓడించిన తర్వాత చూడండి, హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేస్తాడు, మెడ్రాస్ ఫోర్ట్ పైన అటాక్ చేస్తాడు. ఎవరు? హైదర్ అలీ. ఇలా దీనిపైన అటాక్ చేసి ఈ మెడ్రాస్ ఫోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాడు హైదర్ అలీ. అలా ఆక్యుపై చేయడానికి ట్రై చేసేటప్పుడు ఫైనల్ గా వద్దు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటే మెడ్రాస్ అగ్రిమెంట్. పీస్ఫుల్ అగ్రిమెంట్ ఇది, మెడ్రాస్ అగ్రిమెంట్. ఎవరిద్దరి మధ్య? ఈ హైదర్ అలీకి, తర్వాత ఎవరున్నారు గవర్నరు? వెరల్స్ట్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటే మెడ్రాస్ అగ్రిమెంట్. ఈ మెడ్రాస్ అగ్రిమెంట్ తో ఫైనల్ గా ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది పీస్ఫుల్ గా ఎండ్ అవుతుంది. పీస్ఫుల్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈ వార్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరి ప్లేసెస్ ఎవరు ఆక్యుపై చేసుకోకుండా ఈ మెడ్రాస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ని 1769 లో ఎండ్ చేస్తారు. ఎప్పుడు ఎండ్ చేశారు? 1769 లో ఎండ్ చేశారు. ఇంతటితో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో ఇది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్య జరుగుతుందంటే 1780 to 1784. 1780 నుంచి 1784. ఇప్పుడు ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్, ఇది స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చూడండి, అమెరికా ఏదైతే ఉందో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియానే కాకుండా వరల్డ్ లో చాలా కంట్రీస్ ని ఆక్యుపై చేసుకుంటారు. అలా ఈ అమెరికా కూడా ఎవరి కంట్రోల్లో ఉండేది అంటే బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉండేది. ఆ టైంలో ఈ అమెరికాకి ఎవరు సపోర్ట్ చేశారు అంటే ఫ్రెంచ్ వాళ్ళు. అమెరికాకి ఎవరు సపోర్ట్ చేశారు? ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు అమెరికన్స్ తర్వాత ఫ్రెంచ్ వీళ్ళిద్దరూ ఒకటి. ఇప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆపోజిట్.
చూడండి, ఈ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఆ టైంలో ఉన్న అమెరికా యొక్క ప్రెసిడెంటే జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సపోర్టుతో అమెరికాకి ఇండిపెండెన్స్ వస్తుంది. ఎవరి యొక్క సపోర్ట్ తో? ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తో. ఇలా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అమెరికాలో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే కారెన్ వాలిస్. ఎవరున్నారు? కారెన్ వాలిస్ గవర్నర్ జనరల్ గా ఉంటాడు. ఈ కారెన్ వాలిస్ ని అమెరికా నుంచి తరిమి కొడితే ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఇండియాకి వస్తాడు. ఆ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడికి వస్తాడు? అమెరికా నుంచి ఇండియాకి వస్తాడు. ఎవరు తరిమి కొట్టింది? అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కారెన్ వాలిస్ ని తరిమి కొడితే ఇండియాకి వస్తారు. ఆ టైంలో ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఇలా వచ్చిన కారెన్ వాలిస్ సైలెంట్ గా ఉండకుండా మైసూర్ కి దగ్గరలో ఉన్న మాహే ప్లేస్ పైన అటాక్ చేస్తాడు. ఏ ప్లేస్ పైన అటాక్ చేస్తాడు? మాహే అనే ప్లేస్ పైన అటాక్ చేస్తారు. ఇలా అటాక్ చేసి చూడండి, వాళ్ళ యొక్క పోర్ట్, ఫ్రెంచ్ వాళ్ళ పోర్ట్ ఏదైతే ఉందో ఈ మాహే పోర్ట్ ని డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఈ మాహే పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది అంటే హైదర్ అలీ కంట్రోల్లో ఉంది. అందుకోసం ఏం చేస్తారు? హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ మైసూర్ యొక్క రూలర్ ఎవరు? హైదర్ అలీని. ఈ హైదర్ అలీకి తర్వాత బ్రిటిషర్స్ కి మధ్య వార్ జరుగుతుంది. అయితే డైరెక్ట్ గా హైదర్ అలీ వార్ లో దిగుతాడు. ఇప్పుడు హైదర్ అలీకి తర్వాత బ్రిటిషర్స్ కి వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది. ఎందుకోసము అంటే ఈ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఈ హైదర్ అలీకి తర్వాత బ్రిటిషర్స్ కి మధ్య వార్ జరుగుతుంది. అయితే బ్రిటిషర్స్ తరపున ఏ పర్సన్ సేనాపతిగా ఆర్మీ కమాండర్ గా వచ్చారంటే అయ్యర్ కుట్. ఎవరు వచ్చారు? అయ్యర్ కుట్. ఈ అయ్యర్ కుట్ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చాడు. ఈ ఇద్దరికి మధ్య జరిగిన వార్ లో అయ్యర్ కుట్ విన్ అయ్యి హైదర్ అలీ ఓడిపోతాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన వారే చూడండి, బ్యాటిల్ ఆఫ్ పోర్టోనోవా. హైదర్ అలీకి అయ్యర్ కుట్ కి మధ్య జరిగిన వారే బ్యాటిల్ ఆఫ్ పోర్టోనోవా. ఇప్పుడు ఇలా ఓడిపోయాడని చెప్పి హైదర్ అలీ సైలెంట్ గా ఉండకుండా ఇప్పుడు మైసూర్ ఎవరి కంట్రోల్లో ఉంది? బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కానీ హైదర్ అలీ ఏం చేస్తాడు? మళ్ళీ దాన్ని రీఆక్యుపై చేయాలనుకుంటాడు. హైదర్ అలీ యూజ్ టు రీఆక్యుపై మైసూర్. అలా రీఆక్యుపై చేయడం కోసమే నరసింగాపురం, ఈ నరసింగాపురంలో ఆర్మీని తయారు చేస్తాడు. ఎవరు? హైదర్ అలీ. బ్రిటిషర్స్ పైన అటాక్ చేయడం కోసం హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో ఈయన నరసింగాపురం అనే ప్లేస్ లో సీక్రెట్ గా ఆర్మీని తయారు చేస్తాడు. అలా ఆర్మీని తయారు చేసేటప్పుడు ఈ హైదర్ అలీకి ఒక పాయిజనస్ ముళ్ళు ఏదైతే ఉంటుందో అది గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకొని హైదర్ అలీ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ కి మధ్యలోనే చనిపోతాడు. హైదర్ అలీ ఇలా చనిపోయిన తర్వాత హైదర్ అలీ యొక్క సన్ టిప్పు సుల్తాన్. హైదర్ అలీ యొక్క సన్ ఎవరు? టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయనని ఈ వార్ ని కంటిన్యూ చేస్తాడు. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ని హైదర్ అలీ చనిపోయిన తర్వాత ఎవరు కంటిన్యూ చేశారంటే టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ కి తర్వాత బ్రిటిషర్స్ కి వీళ్ళిద్దరి మధ్య చాలా వార్స్ జరుగుతాయి. ఒకటి
పాల్ఘాట్ వార్, ఒకటి పాల్ఘాట్ వార్, ఇంకొకటి కోయంబత్తూర్ వార్. పాల్ఘాట్ వార్, కోయంబత్తూర్ వార్. ఈ 2 వార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరెవరి మధ్య జరుగుతాయి? టిప్పు సుల్తాన్ కి తర్వాత బ్రిటిషర్స్ కి మధ్య జరుగుతాయి. ఇలా జరిగిన తర్వాత ఫైనల్ గా ఎవరు విన్ అవ్వరు. ఏ వార్ అయితే ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరు లాస్ అయ్యి ఇద్దరు ఓడిపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగే అగ్రిమెంట్ ని చూడండి, హోలో ట్రూస్ అగ్రిమెంట్ అంటాం. ఏమంటాం? హోలో ట్రూస్ అగ్రిమెంట్. అప్పటికి ఇద్దరు లాస్ అయిపోతారు, ఒకటి బ్రిటిషర్స్, ఇంకొకరు టిప్పు సుల్తాన్. అందుకోసమే ఈ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ని హోలో ట్రూస్ అగ్రిమెంట్ ద్వారా 1784 లో ఏం చేస్తారు. దీన్ని మంగళూరు అగ్రిమెంట్ అని కూడా అంటాం. మంగళూరు అగ్రిమెంట్. It is an temporary agreement between the two people to end the war. వార్ ని ఎండ్ చేయడానికి ఎవరి ప్లేసెస్ ఎవరు తీసుకోకుండా ఫైనల్ గా పీస్ఫుల్ గా జరిగిన అగ్రిమెంటే మంగళూరు అగ్రిమెంట్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎండ్ చేయడానికి జరిగిన అగ్రిమెంటే మెడ్రాస్ అగ్రిమెంట్. సెకండ్ ది ఎండ్ చేయడానికి జరిగిన అగ్రిమెంటే మంగళూరు అగ్రిమెంట్. ఏ ఇయర్ లో జరిగిందంటే 1784 లో జరిగింది. ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఈ వారెన్ హేస్టింగ్స్ కి తర్వాత టిప్పు సుల్తాన్ కి వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటే మంగళూరు అగ్రిమెంట్. దాన్ని హాలో ట్రూస్ అగ్రిమెంట్ అని కూడా అంటాం. ఇంతటితో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంటారు. చూడండి, 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, 1759 బ్యాటిల్ ఆఫ్ చిన్సురా, 1760 బ్యాటిల్ ఆఫ్ వాండివాష్, దీన్నే వందవాసి అంటాం. తర్వాత 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఇన్ని వార్స్ లో విన్ అయిన బ్రిటిషర్స్ ఆంగ్లో మైసూర్ వార్స్ వచ్చేసరికి వీక్ అవుతారు. కానీ వీళ్ళ యొక్క మోటో ఏంటంటే ఎలా అయినా మైసూర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేయాలి అని చెప్పి. ఇప్పుడు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో ఎవరు విన్ అవ్వలేదు. హైదర్ అలీ, అదే ఎవరు టిప్పు సుల్తాన్ విన్ అవ్వలేదు. అలానే బ్రిటిషర్స్ అయిన వారెన్ హేస్టింగ్ కానీ తర్వాత కారన్ వాలిస్ కానీ అయ్యర్ కుట్ కానీ ఎవరు విన్ అవ్వలేదు. అందుకోసమే పీస్ఫుల్ గా సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ని ఎండ్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో ఇది 1790 నుంచి 1792 మధ్యలో జరుగుతుంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఈస్ బిట్వీన్ 1790 టు 1792. ఇప్పుడు ఇది ఇండియా. ఇక్కడ ఏముంది? మరాఠా. ఇక్కడ ఉన్న ఒక చిన్న ఎంపైరే మైసూర్. ఇక్కడ ఉన్నదే కర్ణాటిక్. ఇక్కడ ఉన్నదే ట్రావెన్కోర్. ఏ ప్లేస్ ఉంది? ట్రావెన్కోర్. ఇక్కడ ఇటుపక్క ఉన్నది ఏంటి? హైదరాబాద్. ఈ హైదరాబాద్ కి పైన బెంగాల్. ఇప్పుడు ఇటుపక్క పైన ఏమో మరాఠా వాళ్ళు, కింద ఏమో కర్ణాటిక్, మిడిల్లో ఏమో మైసూర్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రావెన్కోర్ ప్లేస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ప్రిన్స్లీ స్టేట్. ట్రావెన్కోర్ ఏంటి? ప్రిన్స్లీ స్టేట్. ఏంటి ప్రిన్స్లీ స్టేట్ అంటే? ఏ ప్లేస్ అయితే బ్రిటిషర్స్ ఆక్యుపై చేయకుండా ఉంటారో దాన్ని ఏమంటాం? ప్రిన్స్లీ స్టేట్ అంటాం. అక్కడ ఉన్న హైదరాబాదు తర్వాత ఇక్కడ ఉన్న ట్రావెన్కోర్, ఇవి రెండు కూడా ప్రిన్స్లీ స్టేట్స్. ఇప్పుడు ఈ ట్రావెన్కోర్ యొక్క రూలర్
ట్రావెన్కోర్ యొక్క రూలరే ధర్మరాజ్. ట్రావెన్కోర్ యొక్క రూలర్ ఎవరు? ధర్మరాజ్. ఇక్కడ బ్రిటిషర్స్ కి తర్వాత ట్రావెన్కోర్ యొక్క రూలర్ అయిన ధర్మరాజ్ కి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్ జరిగి ఉంటుంది. ఇంటర్నల్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈ ట్రావెన్కోర్ ప్లేస్ ఏదైతే ఉందో దీనికి సపోర్టివ్ గా ఎవరైనా ఆక్యుపై చేస్తే బార్డర్ కి సెక్యూరిటీగా ఆర్మీని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే బ్రిటిషర్స్. ఇప్పుడు వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? బ్రిటిషర్ సపోర్ట్ ఉన్నారు. ఇటుపక్క హైదరాబాద్ అనే ప్రిన్స్లీ స్టేట్ కి కూడా ఎవరు సపోర్టివ్ గా ఉన్నారంటే బ్రిటిషర్స్. ఇప్పుడు ఏం చేస్తాడు? టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో మైసూర్ రూలర్, ఈ టిప్పు సుల్తాను ధర్మరాజ్ పైన అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరిద్దరి మధ్య? మైసూర్ కి తర్వాత ట్రావెన్కోర్ మధ్య. ఇప్పుడు ఈ బార్డర్ ఇష్యూస్ వల్ల ఏం చేశారంటే ఈ ధర్మరాజ్ ఎవరైతే ఉన్నారో ఈయన పైన టిప్పు సుల్తాన్ అటాక్ చేస్తాడు. ఇలా అటాక్ చేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వారే నెడుం కట్టా వార్. నెడుం కట్టా వార్ ఎవరెవరి మధ్య జరిగింది? నెడుం కట్టా వార్ అంటే టిప్పు సుల్తాన్ కి తర్వాత ధర్మరాజ్ కి మధ్య జరిగింది. ఈ వార్ ఏదైతే ఉందో ఇందులో టిప్పు సుల్తాను చూడండి, టిప్పు సుల్తాన్ ధర్మరాజ్ ని ఓడించి టిప్పు సుల్తాన్ విన్ అవుతాడు. కానీ ఈ ధర్మరాజ్ కి సపోర్టివ్ గా ఎవరున్నారంటే బ్రిటిషర్స్ ఉన్నారు. ఎవరున్నారు? బ్రిటిషర్స్. ఆ టైంలో ఉన్న బ్రిటిషర్స్ యొక్క గవర్నర్ జనరల్ ఆయనే వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఇప్పుడు ఈ వారెన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో వెయిట్ ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ కారెన్ వాలిస్. బ్రిటిషర్స్ యొక్క గవర్నర్ జనరలే కారెన్ వాలిస్. ఈ కారెన్ వాలిస్ ఏం చేస్తాడంటే ఈ బ్రిటిష్ ఆఫీసరు ఒక ఆర్మీ కమాండర్ ని పంపిస్తాడు. ఎవరిపైకి? టిప్పు సుల్తాన్ పైకి. అయితే ఇక్కడ హ్యూజ్ ఆర్మీని పంపిస్తాడు. హ్యూజ్ ఆర్మీ. ఆ ఆర్మీ కమాండరే కెప్టెన్ మీడోస్. కెప్టెన్ మీడోస్. ఈ కెప్టెన్ మీడోస్ ని ఎవరు పంపించారు? కారెన్ వాలిస్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయనని ఎవరిని పంపిస్తాడంటే ఈ కెప్టెన్ మీడోస్ ని పంపిస్తాడు. ఎవరిపైన అటాక్ చేయమని? మైసూర్ రూలర్ అయిన టిప్పు సుల్తాన్ పైన అటాక్ చేయమని. అలా పంపించినప్పుడు ఈ కెప్టెన్ మీడోస్ ఎవరైతే ఉన్నారో ఈయన టిప్పు సుల్తాన్ ని ఓడిస్తాడు. ఎవరిని ఓడిస్తాడు? టిప్పు సుల్తాన్ ని. అప్పటికే కెప్టెన్ మీడోసు హాఫ్ ఆఫ్ ద ఎంపైర్ ని ఆక్యుపై చేస్తాడు. మైసూర్ యొక్క హాఫ్ ఆఫ్ ఎంపైర్, సగం ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఎవరు ఆక్యుపై చేశారంటే కెప్టెన్ మీడోస్. ఎవరు పంపించారు కెప్టెన్ మీడోస్ ని? గవర్నర్ జనరల్ అయిన కారెన్ వాలిస్ పంపిస్తాడు. ఇప్పుడు ఇంకా ఓడిపోయారు, టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ జరుగుతుంది? 1792లో జరిగిన అగ్రిమెంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. ఈ శ్రీరంగపట్నం అగ్రిమెంట్ ద్వారా చూడండి, ఈ బ్రిటిషర్స్ కి తర్వాత టిప్పు సుల్తాన్ కి వార్ జరిగేటప్పుడు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే హైదరాబాద్ యొక్క రూలర్. హైదరాబాద్ యొక్క రూలర్ ఆయనే నిజాం అలీ. హైదరాబాద్ రూలర్ ఎవరు? నిజాం అలీ. ఎవరికి సపోర్ట్ చేస్తాడంటే బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తాడు. ఇలా ఈ శ్రీరంగపట్నం అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా కడప, కర్నూల్, అనంతపూర్,
తర్వాత బళ్ళారి. ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రిటిషర్స్ కి ఇచ్చేస్తాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. ఎవరిస్తారు? టిప్పు సుల్తాన్. కడప, కర్నూల్, అనంతపూర్, బళ్ళారి ఈ ప్లేసెస్ అన్ని కూడా టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ కి ఇస్తాడు. చూడండి, టిప్పు సుల్తాన్ ఎవరికి ఇచ్చాడంటే బ్రిటిషర్స్ కి. కానీ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఆ 4 ప్లేసెస్ ని నిజాం అలీకి ఇచ్చేస్తాడు. ఎవరికి ఇచ్చాడు? నిజాం అలీకి. ఎందుకు అంటే నిజాం అలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆంగ్లో మైసూర్ వార్ జరిగేటప్పుడు ఆర్మీ సపోర్ట్ ని ఇచ్చాడు కాబట్టి ఈ 4 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తాడంటే నిజాం అలీకి ఇస్తాడు. టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ కి ఇచ్చాడు, బ్రిటిషర్స్ ఏమో నిజాం అలీకి ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇప్పుడు బ్రిటిషర్స్ ఇదే టిప్పు సుల్తాన్ బారామహల్, తర్వాత మలబార్ ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి ఇస్తాడంటే చూడండి బ్రిటిషర్స్ కి ఇస్తాడు. ఇప్పుడు ఈ బారామహల్, మలబార్ మాత్రమే ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి? బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. దీన్నే వార్ ఇండెమ్నిటీ అంటాం. ఏమంటాం? వార్ ఇండెమ్నిటీ. ఇప్పుడు చూడండి, ఈ 4 ప్లేసెస్ బ్రిటిషర్స్ కి ఇచ్చారు, దాంతో పాటు ఇవి కూడా ఇచ్చారు. కాకపోతే ఈ 4 ప్లేసెస్ ని బ్రిటిషర్స్ ఎవరికి ఇస్తారంటే నిజాం అలీకి. కానీ బారామహల్, మలబార్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు పెట్టుకుంటారంటే బ్రిటిషర్సే పెట్టుకుంటారు. తర్వాత మరాఠా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తారు. ఎవరికి సపోర్ట్ చేస్తారు? బ్రిటిషర్స్ కి. ఇలా సపోర్ట్ చేశారు కాబట్టి తుంగభద్ర రివర్ కి, ఏ రివర్ కి? తుంగభద్ర రివర్. ఈ తుంగభద్ర రివర్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్, నియరెస్ట్ ప్లేసెస్ టు తుంగభద్ర రివర్ గివెన్ టు మరాఠాస్. ఎవరికి ఇచ్చారు? మరాఠాస్ కి ఇచ్చారు. కానీ ఒకప్పుడు ఈ ప్లేసెస్ అన్ని ఎవరివి? టిప్పు సుల్తాన్వి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేసెస్ అనేవి ఇచ్చారు. కానీ తీసుకున్నది ఎవరు అంటే బ్రిటిషర్స్. వీళ్ళు బ్రిటిషర్స్ తీసుకొని ఆ ప్లేసెస్ అన్నిటిని డొనేట్ చేశారు వాళ్ళకి. ఇలా ఇచ్చిన తర్వాత దీంతో పాటు 3.3 crores వార్ కంపెన్సేషన్ పే చేయాలి. టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిషర్స్ కి వార్ కంపెన్సేషన్ పే చేయాలి. ఎంత? 3.3 crores. అయితే అంత మనీ టిప్పు సుల్తాన్ దగ్గర అప్పుడే ఉండదు కాబట్టి టిప్పు సుల్తాన్ కి 2 సన్స్ ఉంటారు. ఆ 2 సన్స్ ని బందీలుగా తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు? ఇంగ్లాండ్. ఎప్పుడైతే 3.3 crores మనీని టిప్పు సుల్తాన్ పే చేస్తాడో అప్పుడు మాత్రమే టిప్పు సుల్తాన్ యొక్క 2 సన్స్ ని టిప్పు సుల్తాన్ కి అప్పచెప్తారు. అందుకోసమే వీళ్ళిద్దరిని కూడా బందీలుగా ఎవరు తీసుకెళ్తారంటే బ్రిటిషర్స్ తీసుకెళ్తారు. ఈ 3.3 crores మనీ పే చేసేంత వరకు. ఇవన్నీ ఏ అగ్రిమెంట్ ద్వారా జరిగాయంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. దాంతో పాటు మైసూర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో మైసూర్ ఎంపైర్, ఈ మైసూర్ ఎంపైర్ లోకి ఏ యూరోపియన్స్ కూడా ఎంటర్ అవ్వకూడదు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఏ యూరోపియన్స్ కూడా ఎంటర్ అవ్వకూడదు. కానీ హైదర్ అలీకి సపోర్టివ్ గా ఎవరున్నారు? అదే టిప్పు సుల్తాన్ కి సపోర్టివ్ గా ఎవరున్నారంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఎవరున్నారు సపోర్టివ్ గా? ఫ్రెంచ్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇంతటితో శ్రీరంగపట్నం అగ్రిమెంట్ ద్వారా 1792లో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది. ఏ అగ్రిమెంట్ ద్వారా అంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటే ఇది శ్రీరంగపట్నం అగ్రిమెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్, 4th ఆంగ్లో మైసూర్ వార్. 4th ఆంగ్లో మైసూర్ వార్ 1799. ఎప్పుడు జరిగింది? 1799లో 4th ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఇప్పుడు థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎండ్ అయింది? 1792లో ఎండ్ అయింది.
ఇలా ఎండ్ అయిన తర్వాత ఏం జరిగింది, 1798లో బ్రిటిష్ యొక్క గవర్నర్ జనరల్ ఆయనే చూడండి వెలస్లీ. గవర్నర్ జనరల్ ఎవరు, వెలస్లీ. ఈ వెలస్లీ ఏం చేస్తాడంటే సబ్సిడియరీ అలయన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సబ్సిడియరీ అలయన్స్. ఈ సబ్సిడియరీ అలయన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ హైదరాబాద్, హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది ప్రిన్స్లీ స్టేట్. ఈ హైదరాబాద్ యొక్క బౌండరీ ఏదైతే ఉందో వీళ్ళకి ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు, హైదరాబాద్ కి ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ యొక్క రూలర్ నిజాం అలీ. ఈ నిజాం అలీ ఎవరైతే ఉన్నారో ఈయన బ్రిటిష్ యొక్క ఆర్మీకి ఏం పే చేయాలి, శాలరీస్, ఫుడ్ ఎంటైర్ ఎవరు చూసుకోవాలంటే నిజాం అలీ చూసుకోవాలి. కానీ జస్ట్ ఆర్మీని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే బ్రిటిషర్స్. దాన్ని సబ్సిడియరీ అలయన్స్ అంటాం. అలా మన ఇండియాలో సబ్సిడియరీ అలయన్స్ లో జాయిన్ అయిన ఫస్ట్ ఎంపైర్ ఏది అంటే హైదరాబాద్. ఫస్ట్ ఎంపైర్ ఏది, హైదరాబాద్. ఏ ఇయర్ లో జాయిన్ అయింది అంటే 1798లో. సబ్సిడియరీ అలయన్స్ ని ఎవరు తీసుకొని వచ్చారంటే వెలస్లీ. ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ కూడా ఎవరు అంటే వెలస్లీ. అయితే ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ పే చేయాలి, ఫుడ్ పెట్టాలి, ఎవరు, నిజాం అలీ. అందుకోసమే నిజాం అలీ ఏం చేస్తాడంటే ఈ 1800 ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ లో కడప, కర్నూల్, అనంతపూర్, తర్వాత బళ్ళారి, ఈ 4 ప్లేసెస్ ని బ్రిటిషర్స్ కి రిటర్న్ చేస్తాడు. ఏ ఇయర్ లో, 1800లో కడప, కర్నూల్, అనంతపూర్, బళ్ళారి. ఈ 4 ప్లేసెస్ ని ఎవరికి రిటర్న్ చేస్తారంటే చూడండి బ్రిటిషర్స్ కి నిజాం అలీ రిటర్న్ చేస్తాడు. ఇలా రిటర్న్ చేసి బ్రిటిషర్స్ కి ఏం చెప్తాడు, కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, బళ్ళారి నుంచి వచ్చే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిషర్స్ ని తీసుకొని సబ్సిడియరీ అలయన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళని మెయింటైన్ చేసుకోమని చెప్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ సాలరీస్, నిజాం అలీ యూజ్డ్ టు గివెన్ ద ప్లేసెస్ కాల్డ్ కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి టు కలెక్ట్ ద ట్యాక్సెస్. అలాగే వచ్చిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిషర్స్ ని తీసుకోమని చెప్తాడు. ఇది జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఎవరి కంట్రోల్లో ఉంది, బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంది. కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా నిజాం అలీనే చూసుకుంటాడు. ఆర్మీని ఎవరు ప్రొవైడ్ చేశారంటే వెలస్లీ. కానీ ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీరంగపట్నం అగ్రిమెంట్ ద్వారా మైసూర్ యొక్క హాఫ్ ఆఫ్ ద ఎంపైర్ ని కోల్పోయాడు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ యొక్క నెక్స్ట్ ఎయిమ్ ఏంటి, నెక్స్ట్ మోటో ఏంటంటే ఎలా అయినా కోల్పోయిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీఆక్యుపై చేయాలి. ఏం చేయాలి, రీఆక్యుపై. దానికోసం చేసిన వారే 4th ఆంగ్లో మైసూర్ వార్. ఈ 4th ఆంగ్లో మైసూర్ వార్ జరగడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేస్తాడంటే చూడండి ఫ్రాన్స్ లో ఉన్న ఒక మిలిటరీ కమాండరే, ఫ్రాన్స్ యొక్క హెడ్డే నెపోలియన్ బొనపర్తి. నెపోలియన్ బొనపర్తి ఈయన యొక్క సపోర్ట్ ని తీసుకుంటాడు. ఎవరు, ఈ టిప్పు సుల్తాన్. ఫ్రాన్స్ నుంచి నెపోలియన్ బొనపర్తికి చెప్పి ఇండియాకి ఎలా అయినా మైసూర్ కి ఆర్మీని ప్రొవైడ్ చేయని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ నెపోలియన్ బొనపర్తి ఏం చేస్తాడంటే మారిషస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆర్మీని ప్రొవైడ్ చేస్తాడు. ఎవరికి, టిప్పు సుల్తాన్ కి. ఎవరికి ప్రొవైడ్ చేస్తాడు, టిప్పు సుల్తాన్ కి. ఇప్పుడు ఎక్కువ ఆర్మీ ఎవరి దగ్గర ఉంది, ఒక పక్క బ్రిటిషర్స్ ఉన్నారు, ఇంకొక పక్క టిప్పు సుల్తాన్. మారిషస్ యొక్క ఆర్మీ ఎవరి కంట్రోల్ ఉందంటే టిప్పు సుల్తాన్. ఎవరు పంపించారు అంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ అయినా నెపోలియన్ బొనపర్తి సెండ్ చేస్తాడు. ఇలా సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న నిజాం అలీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేస్తాడంటే టిప్పు సుల్తాన్ కి చెప్తాడు. ఏమని,
నువ్వు కూడా సబ్సిడియరీ అలయన్స్ లో జాయిన్ అవ్వు, అప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైసూర్ని ఆక్యుపై చేయరు అని చెప్పి చెప్తాడు. కానీ టిప్పు సుల్తాన్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఏదాన్ని? సబ్సిడియరీ అలయన్స్ లో జాయిన్ అవ్వడాన్ని టిప్పు సుల్తాన్ యాక్సెప్ట్ చేయడు. ఇలా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఈ నిజాం అలీ ఎవరికి చెప్తాడంటే వెలస్లీకి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? వెలస్లీ. ఆ టైంలో ఉన్న ఇండియాలో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెలస్లీ. వెలస్లీ ఏమనుకుంటాడు, సర్లే నువ్వు వినొద్దు, అలానే ఉండు, టైం వచ్చినప్పుడు నీ కథ చెప్తా అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ నిజాం అలీ సబ్సిడియరీ అలయన్స్ లో జాయిన్ అవ్వమన్నప్పుడు చెప్పిన ఒక ఫేమస్ స్టేట్మెంటే చూడండి. లివ్ లైక్ ఎ లయన్, ఫర్ ఎ వన్ డే. చూడండి, ఒక్క రోజైనా ఎలా బ్రతకాలంట? సింహం లాగా బ్రతకాలి అని చెప్పి ఎవరితో చెప్తాడంటే నిజాం అలీతో చెప్పి ఈ వెలస్లీతో అగ్రిమెంట్ కి యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు వెలస్లీ ఏం చేస్తాడు, సర్లే నువ్వు యాక్సెప్ట్ చేయవా అని చెప్పి అలానే ఉంటాడు. ఇప్పుడు మారిషస్ నుంచి వచ్చిన ఆర్మీ, తర్వాత మైసూర్ నుంచి వచ్చిన ఆర్మీ, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ పైన అటాక్ చేస్తారు. ఎవరిపైన అటాక్ చేస్తారు? బ్రిటిషర్స్ పైన అటాక్ చేస్తారు. అలా అటాక్ చేసినప్పుడు చూడండి, ఈ వెలస్లీ గవర్నర్ జనరల్, ఈ వెలస్లీ యొక్క బ్రదర్ ఆయనే ఆర్థర్ వెలస్లీ. ఆర్థర్ వెలస్లీ తర్వాత ఇంకొక ఆర్మీ కమాండర్ స్టూవర్ట్. వీళ్ళందరూ కూడా ఒక టీం. ఎవరెవరు? వెలస్లీ, ఆర్థర్ వెలస్లీ, తర్వాత స్టూవర్ట్. వీళ్ళకి తర్వాత టిప్పు సుల్తాన్ ఇంకా ఫ్రెంచ్, వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది. ఎవరిద్దరి మధ్య? చూడండి, వెలస్లీ, ఆర్థర్ వెలస్లీ, స్టూవర్ట్ వీళ్ళందరూ ఒక టీము. తర్వాత టిప్పు సుల్తాన్, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక టీము. వీళ్ళిద్దరి మధ్య వార్ జరిగినప్పుడు ఈ వార్ లో ఎవరు విన్ అవుతారంటే ఈ ఆర్థర్ వెలస్లీ, తర్వాత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెలస్లీ, తర్వాత స్టూవర్ట్, వీళ్ళందరూ విన్ అయ్యి టిప్పు సుల్తాన్ ని చంపేస్తారు. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో 1799 మే 4 ఎవరు చనిపోతారంటే టిప్పు సుల్తాన్ చనిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో మెయిన్ గా టిప్పు సుల్తాన్ ని ఎవరు చంపారంటే స్టూవర్ట్. ఎవరు చంపారు టిప్పు సుల్తాన్ అంటే? స్టూవర్ట్. ఇంతటితో మైసూర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందంటే బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు టిప్పు సుల్తాన్ చనిపోయాడు కాబట్టి ఎలాంటి అగ్రిమెంట్స్ జరగవు, నో అగ్రిమెంట్. అసలు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా మైసూర్లో? ఎవరు లేరు కదా. అందుకోసమే ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఎలాంటి అగ్రిమెంటు లేకుండా ఎండ్ అయిపోతుంది. కాకపోతే బ్రిటిషర్స్ ఏంటంటే ఈ మైసూర్ వంశం ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, ఒక చిన్న మైసూర్ రాజ్యాన్ని స్థాపిస్తారు, స్మాల్ మైసూర్ ఎంపైర్. ఇలా స్మాల్ మైసూర్ ఎంపైర్ ని స్థాపించి చూడండి, కృష్ణరాజా వడయార్, కృష్ణరాజా వడయార్ 3 ఈయనని మైసూర్ యొక్క కింగ్ గా చేస్తాడు అట్ ద ఏజ్ ఆఫ్ 5 years. ఎన్ని ఇయర్స్ అంటే 5 years కి కృష్ణరాజా వడయార్ ని కింగ్ గా చేస్తారు. టిప్పు సుల్తాన్ దగ్గర ఉన్న ఒక ప్రైమ్ మినిస్టరే పూర్ణయ్య. టిప్పు సుల్తాన్ దగ్గర ఎవరున్నారు? పూర్ణయ్య అనే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తాడంటే బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తాడు. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఒక ఆర్మీ ఆఫీసరే కామిరుద్దీన్. టిప్పు సుల్తాన్ యొక్క ఆర్మీ ఆఫీసర్ కామిరుద్దీన్. వీళ్ళిద్దరూ కూడా బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసింటారు. అందుకోసమే పూర్ణయ్య ఎవరైతే ఉన్నారో ఈయనని కృష్ణరాజా వడయార్ 3కి ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తారు. 5 years ఉన్న పిల్లోడు రూల్ చేస్తాడు అసలు మైసూర్ ఎంపైర్ ని? రూల్ చేయడు కదా.
అందుకోసమే ప్రైమ్ మినిస్టర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే పూర్ణయ్యని అపాయింట్ చేసి ఈ మైసూర్ ఎంపైర్ ని అలానే కంటిన్యూ చేస్తారు. అలా చేసేటప్పుడు 1832లో ఈ వడయార్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిగ్గా రూల్ చేయట్లేదు అని చెప్పి విలియం బెంటిక్, బ్రిటిష్ ఆఫీసర్ అయిన విలియం బెంటిక్, ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ మైసూర్ అనే చిన్న రాజ్యాన్ని అతని కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఎప్పుడు 1832లో. ఇలా తీసుకున్న తర్వాత ఒకవేళ వడయార్ ఫ్యామిలీకి సంబంధించి సరైన రూలర్స్ వస్తే అప్పుడు ఈ మైసూర్ని మళ్ళీ రిటర్న్ చేయాలని చెప్పి విలియం బెంటిక్ 1832లో తీసుకుంటాడు. ఇలా తీసుకున్న తర్వాత 1882లో లార్డ్ రిప్పన్ అని బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈయన మైసూర్ని మళ్ళీ రిటర్న్ చేస్తాడు. వడయార్ ఫ్యామిలీకి మైసూర్ని రిటర్న్ చేస్తాడు. ఆ టైంలో ఉన్న వడయార్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ ఎవరు అంటే చామరాజా నైన్ వీళ్ళకి ఇచ్చేస్తాడు. ఎవరు 1882లో లార్డ్ రిప్పన్ ఏం చేస్తాడంటే మైసూర్ని మళ్ళీ ఎవరికి ఇచ్చేస్తాడంటే చామరాజా 9కి ఇచ్చేస్తాడు. ఈ చామరాజా 9 తర్వాత నెక్స్ట్ రూలరే కృష్ణరాజా 4. ఈ కృష్ణరాజా 4 టైంలోనే ఈయన యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్క్ చేస్తాడు. ఎవరి యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే కృష్ణరాజా 4 యొక్క ప్రైమ్ మినిస్టరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన బర్త్డేనే కదా ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఎవరి టైంలో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు అంటే కృష్ణరాజా 4 టైంలో ఉంటాడు. ఫైనల్ గా 1947 ఈ 1947లో జయచామరాజా వడయార్ ఎవరైతే ఉన్నారో ఈయన 1947లో మైసూర్ని ఇండియన్ టెరిటరీస్ లోకి మెర్జ్ చేస్తాడు. మైసూర్ అనే కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మైసూర్ని కంప్లీట్ గా ఇండియాలోకి మెర్జ్ చేస్తాడు. ఇంతటితో మైసూర్ ఏదైతే ఉందో ఇది ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందంటే 1947కి మన ఇండియాలోకి మెర్జ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన మైసూర్ యొక్క ఫేమస్ రూలర్. ఏ ఇయర్ లో పుట్టాడు? 1750 నుంచి 1799లో చనిపోతాడు. 4th ఆంగ్లో మైసూర్ వార్ టైంలో ఎప్పుడు చనిపోతాడు? May 4th. ఎప్పుడు చనిపోతాడంటే May 4th నవంబర్ 20న పుట్టాడు. 1750 నవంబర్ 20. చనిపోయింది ఎప్పుడు? 1799 May 4. ఇప్పుడు ఈయన యొక్క టైటిలే ద టైగర్ ఆఫ్ మైసూర్ అంటాం. ఎవరిని టైగర్ ఆఫ్ మైసూర్ అంటాం? టిప్పు సుల్తాన్. షేర్ ఈ మైసూర్ అని కూడా అంటాం. ఏమంటాం చూడండి, లయన్ ఆఫ్ మైసూర్, టైగర్ ఆఫ్ మైసూర్, తర్వాత సౌత్ ఇండియన్ నెపోలియన్. ఏమంటాం? సౌత్ ఇండియన్ నెపోలియన్. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటామంటే సముద్రగుప్త అని అంటాం. సౌత్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటాం? టిప్పు సుల్తాన్. తర్వాత చూడండి, ఈయన యొక్క రియల్ నేమ్ ఏంటంటే ఫాతెహ్ అలీ ఖాన్ సాహెబ్. ఎవరి యొక్క రియల్ నేమ్? టిప్పు సుల్తాన్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ఫాతెహ్ అలీ ఖాన్ సాహెబ్.
తర్వాత హైదర్ అలీ. హైదర్ అలీ యొక్క చూడండి టైటిలే ఫాతెహ్ జంగ్. హైదర్ అలీని ఏమని పిలిచేవాళ్ళు? ఫాతెహ్ జంగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేసిన రీఫార్మ్స్ ఏంటి, ఈయన తీసుకొని వచ్చిన కొన్ని మోడిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఈయన మైసూర్ని 1782 నుంచి 1799 వరకు రూల్ చేస్తాడు టిప్పు సుల్తాన్. తర్వాత క్యాపిటల్ ఏంటి? మైసూర్ యొక్క క్యాపిటల్ అంటే శ్రీరంగపట్నం. దీన్నే శ్రీరంగపట్నం అని కూడా అంటాం. అందుకే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో జరిగిన అగ్రిమెంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. తర్వాత ఈయన ఒక క్యాలెండర్ ని, ఒక కొత్త క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాడు. దాన్ని మౌలూడి అంటాం. ఏమంటాం? మౌలూడి. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ని తీసుకొని వస్తాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. తర్వాత స్టాండర్డైజ్డ్ కాయిన్స్ ని, మెజర్మెంట్స్ ని తీసుకొని వస్తాడు. ఒకప్పుడు ఏంటంటే మనం 1 kgకి 1000 grams తీసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్ లో కొందరు 500, కొందరు 400 అలా తీసుకునే వాళ్ళు. సో అలా లేకుండా ఉండడం కోసం ఒక స్టాండర్డైజ్డ్ వెయిట్స్ ని, మెజర్మెంట్స్ ని ఎవరు తీసుకొని వస్తారంటే టిప్పు సుల్తాన్. తర్వాత మైసూర్ లో రాయల్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేస్తాడు విత్ 1 lakh బుక్స్. ఎన్ని బుక్స్ తో? 1 lakh బుక్స్ తో మైసూర్ లో ఒక లైబ్రరీని కన్స్ట్రక్ట్ చేస్తాడు టిప్పు సుల్తాన్. తర్వాత బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ అది కూడా ఎవరు చేపించారంటే టిప్పు సుల్తాన్. దాన్ని రెడ్ శాండిల్వుడ్ మోనోపోలీ అంటాం. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్ అని కూడా అంటాం. దాని తర్వాత చూడండి, ఫ్రెంచ్ లో జాకోబిన్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. ఫ్రెంచ్ లో కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొని రావడం కోసం, ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ గా ఉండడం కోసం, మోనార్కిజం నుంచి బయటపడడం కోసం ఒక జాకోబిన్ క్లబ్ ని ఫామ్ చేస్తారు. ఎవరైతే ఆ ఫ్రెంచ్ లో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళు జాకోబిన్ క్లబ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో మెంబర్ గా జాయిన్ అయిన ఇండియన్ ఎవరు అంటే టిప్పు సుల్తాన్. ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ జాకోబిన్ క్లబ్. తర్వాత ట్రీ ఆఫ్ లిబర్టీ అని చెప్పి ఒక చెట్టును నాటుతాడు. ఈ మైసూర్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి అని చెప్పి, ఫర్ ఫ్రీడమ్. తర్వాత చూడండి, ఇంకా ఈయన ఏం చేస్తాడు? మైసూర్లో ఒక చర్చిని బిల్డ్ చేస్తాడు. ఇంకా దారియా దౌలత్ సమ్మర్ ప్యాలెస్ ని బిల్డ్ చేస్తాడు. ఇంకా ఏంటి? రాకెట్ ఆర్టిలరీని, బ్రిటిషర్స్ పైన రాకెట్స్ ని యూజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే టిప్పు సుల్తాన్. తర్వాత చూడండి, శృంగేరి. శృంగేరి అనే ప్లేస్ లో శారదాదేవి టెంపుల్. శృంగేరిలో శారదాదేవి టెంపుల్ ఏదైతే ఉందో అందులో కొన్ని మరమ్మతులు అంటే రిపేర్స్ చేపిస్తాడు టిప్పు సుల్తాన్. తర్వాత చూడండి, శ్రీరంగనాథ టెంపుల్. శ్రీరంగనాథ టెంపుల్, ఈ టెంపుల్ ని కూడా ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారంటే టిప్పు సుల్తాన్. ఇంకోటి ఏంటంటే హైదర్ అలీ యొక్క రూలింగ్ టైంలో బిదనూర్ అనే ప్లేస్ లో కాయిన్స్ ని మింట్ చేసేవాళ్ళు. కాయిన్స్ ఏం చేసేవాళ్ళు? మింట్ చేసేవాళ్ళు. హైదర్ అలీని ఈ బిదనూర్ అనే ప్లేస్ లో కాయిన్స్ ని మింట్ చేసేవాడు. హైదర్ అలీ చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ ఈ బిదనూర్ అనే ప్లేస్ కి పెట్టిన పేరే హైదర్ నగర్. ఏమని పేరు పెడతాడు? హైదర్ నగర్ అని చెప్పి పేరు పెడతాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. హైదర్ అలీ యొక్క సన్ అయిన టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే ఈ బిదనూర్ అనే ప్లేస్ కి ఏమని పేరు పెడతాడంటే హైదర్ నగర్ అని చెప్పి పేరు పెడతాడు. ఇంకా ఈయన ఇంప్లిమెంట్ చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన లార్డ్ విష్ణు, పార్వతి, లార్డ్ శివ. చూడండి, గాడ్ విష్ణు, తర్వాత గాడ్ శివ, గాడెస్ పార్వతి, వీళ్ళ ముగ్గురు యొక్క ఇమేజెస్ ని కాయిన్స్ పైన వేయించేవాళ్ళు. ఎవరి యొక్క సింబల్స్ ని వేయించేవాళ్ళంటే విష్ణు, పార్వతి, శివ. వీళ్ళ ముగ్గురు యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాయిన్స్ పైన సింబల్స్ గా వేయించేవాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం
టోటల్ గా అన్ని వార్స్ ని. ఇప్పుడు ఫస్ట్ వార్ టోటల్ గా ఎన్ని వార్స్ జరిగాయి? 4 వార్స్. ఫస్ట్ వార్ 1767 to 1769. సెకండ్ వార్ 1780 to 1784. థర్డ్ వన్ 1790 to 1792. ఫోర్త్ వన్ 1799. ఈ వార్తోనే మైసూర్ అనేది ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందంటే బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వార్ లో జరిగిన అగ్రిమెంట్ మెడ్రాస్ అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ జరిగింది? మెడ్రాస్ అగ్రిమెంట్ అనేది జరిగింది. తర్వాత సెకండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అదే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టైంలో జరిగిన అగ్రిమెంటే మంగళూరు అగ్రిమెంట్. తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగిన టైంలో జరిగిన అగ్రిమెంట్ ఏంటి అంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. శ్రీరంగపట్నం అగ్రిమెంట్. ఇప్పుడు ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ టైంలో ఏవైనా అగ్రిమెంట్ జరిగిందా? జరగలేదు. ఎందుకంటే టిప్పు సుల్తాన్ 1799 లో చనిపోతాడు కాబట్టి అంతటితో మైసూర్ కింగ్డమ్ ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది? బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వార్ జరిగేటప్పుడు మైసూర్లో ఎవరున్నారంటే హైదర్ అలీ. మైసూర్లో ఎవరున్నారు? హైదర్ అలీ. తర్వాత ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్, బ్రిటిష్ యొక్క గవర్నర్ జనరలే వెరల్స్ట్. ఈ వెరల్స్ తో పాటు ఆ టైంలో ఉన్న ఆర్మీ కమాండర్ ఎవరంటే కల్నల్ స్మిత్. కల్నల్ స్మిత్. తర్వాత సెకండ్ వార్ ఏంటి? సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో హైదర్ అలీ మధ్యలోనే చనిపోతాడు. దాని తర్వాత ఆ వార్ ని ఎవరు కంటిన్యూ చేస్తారంటే టిప్పు సుల్తాన్. హైదర్ అలీ యొక్క సన్ అయిన టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ ఉన్న బ్రిటిష్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ ఇక్కడ ఎవరిని పంపించారు? అయ్యర్ కుట్ ని పంపించారు. ఎవరిని పంపించారు? అయ్యర్ కుట్. తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగేటప్పుడు జరిగిన అగ్రిమెంటే శ్రీరంగపట్నం అగ్రిమెంట్. ఈ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ కారెన్ వాలిస్. కారెన్ వాలిస్. వెయిట్ ఇక్కడ ఎవరున్నారు? మైసూర్లో టిప్పు సుల్తాన్. బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే కారెన్ వాలిస్. ఈయన ఎవరిని పంపించాడు? మీడోస్. ఎవరిని పంపించాడు? మీడోస్. తర్వాత ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ లో కూడా ఎవరున్నారు? టిప్పు సుల్తాన్. ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెలస్లీ. లార్డ్ వెలస్లీ. అయితే ఇక్కడ ఈ లార్డ్ వెలస్లీతో పాటు వెలస్లీ యొక్క బ్రదరే ఆర్థర్ వెలస్లీ. ఆర్థర్ వెలస్లీ. తర్వాత స్టూవర్ట్. వీళ్ళకి ఇంకా హెల్ప్ చేసింది ఎవరు అంటే కామిరుద్దీన్, ఇంకా ఎవరు? పూర్ణయ్య. వీళ్ళిద్దరూ హెల్ప్ చేస్తారు. ఇవి ఆంగ్లో మైసూర్ వార్స్ కి సంబంధించినవి. అయితే ఎగ్జామ్ లో మేజర్ గా వీటికి చూడండి, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ లో జరిగిన అగ్రిమెంట్ ఏంటి, ఎవరెవరి మధ్య జరిగాయి, వాటిని క్రొనలాజికల్ ఆర్డర్ లో అడుగుతారు. ఇయర్స్ కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి మనం. ఇది ఆంగ్లో మైసూర్ వార్స్ కి సంబంధించిన టాపిక్. థ్యాంక్ యూ.